రీసెంట్లీ బెంగళూరుతో మ్యాచ్ లో మనోళ్ళు ప్రసాదం ఇచ్చినట్టు వాళ్ళకు మ్యాచ్ ఇచ్చేశారు. లాస్ట్ వరకు బాగా ఆడి గెలిచేస్తాంలే మ్యాచ్ అయిపోయింది అనుకున్న స్టేజ్ లో వాళ్ళకి గుర్తుండిపోయే విక్టరీ ఇచ్చారు. యూజువల్లీ ఇలాంటి గేమ్స్ లో ఓడిపోవడం టైటన్స్ కి అలవాటే. ఈ క్లోజ్ గేమ్స్ లో ఓడిపోయే ట్రెండ్ మనోళ్ళు ఎప్పుడో సెట్ చేశారు. ఇది ఇప్పుడు కొత్త ఏమీ కాదు. ఇలాంటివి ఎన్నో చూసి టైటన్స్ ఫ్యాన్స్ కి అలవాటైపోయింది. ఎలానో గెలవాల్సిన మ్యాచ్ లో ఓడిపోయాం, ఇప్పుడు ఎంత బాధపడినా యూజ్ ఏమీ ఉండదు. ఇప్పుడు మాట్లాడాల్సిందల్లా కమింగ్ మ్యాచెస్ గురించి. 17th సెప్టెంబర్ నైట్ 8 PM కి టేబుల్ టాపర్స్ దబంగ్ ఢిల్లీతో మరో ఎక్సైటింగ్ మ్యాచ్ ఆడడానికి మన తెలుగు టైటన్స్ రెడీ అవుతున్నారు. ప్రో కబడ్డీ మిగతా టీమ్స్ కి ఏమో గానీ మనోళ్ళకి మాత్రం గ్యాప్ ఇవ్వకుండా మ్యాచెస్ పెడుతూనే ఉన్నారు. 13th, 15th, 17th and 19th ఇలా మ్యాచ్లు పెడుతూనే ఉన్నారు. అవే పోతూనే ఉన్నాయి. ఎనివే అట్ టు అట్ రికార్డ్స్ చూసుకుంటే మొత్తం వేల మధ్య 20 మ్యాచెస్ జరిగితే దాంట్లో ఢిల్లీ 11 మ్యాచెస్ లో గెలవగా టైటన్స్ 8 మ్యాచెస్ లో గెలిచారు. మరో మ్యాచ్ టై అయింది. మరీ పెద్ద డామినేటింగ్ కాకపోయినా ఢిల్లీకి కొంత ఫేవరబుల్ గా ఉంది. ఆల్సో ఒక ఫ్యాక్ట్ కూడా ఉంది. అది చెప్తే టైటన్ ఫ్యాన్స్ కి ఉన్న కాస్త ఒప్పు కూడా పోతుందేమో. అదేంటంటే సీజన్ 6 నుండి ఇప్పటి వరకు దబాంగ్ ఢిల్లీ పైన టైటన్స్ ఒక్కసారి కూడా గెలవలేదు. ఇట్ మీన్స్ వీళ్ళ మధ్య జరిగిన లాస్ట్ 11 మ్యాచెస్ లో మనోళ్ళు ఒక్క దాంట్లో కూడా గెలవలేదు. మరి ఇది కదా అసలైన డామినేషన్ అంటే. ఢిల్లీ అయితే లాస్ట్ 5 సీజన్స్ గా టైటన్స్ ని తుడిచిపెట్టేశారు. ప్రెసెంట్ వాళ్ళున్న ఫామ్ కి ఫర్ షూర్ ఈ రికార్డ్ ని ఇలానే కంటిన్యూ చేయాలి అని చూస్తారు. అదర్వైజ్ టైటన్స్ వాళ్ళని ఓడించగలిగితే ఈ రికార్డ్ ని బీట్ చేయగలుగుతారు. ఆల్సో ఈ సీజన్ లో దబాంగ్ ని ఓడించిన ఫస్ట్ టీం అవుతారు. మరి చేయగలుగుతారో లేదో మాట్లాడుకుందాం గానీ అంతకంటే ముందు మీరు ఇంకా సబ్స్క్రైబ్ కొట్టకపోతే ఇంకా లేట్ ఎందుకు మామా. మన ఛానల్లో రెగ్యులర్ గా పీకేఎల్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. వీడియోస్ వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీరే చూడొచ్చు. సో కొట్టే మామా, ఇప్పుడే కొట్టేయి. ఫస్ట్లీ డిస్కస్ అబౌట్ దబాంగ్ ఢిల్లీ. అయితే ఈ సీజన్ లో ఢిల్లీకి అసలు ఓటం అంటే ఏంటో తెలియదు. 5 out of 5 మ్యాచెస్ లో గెలిచి అసలు అరాచకం చూపిస్తున్నారు. ఎలాంటి టీమ్ తో మ్యాచ్ అంటే టైటన్స్ సిల్లీ మిస్టేక్స్ తో మళ్ళీ చిన్నపిల్లల భాష లేకుండా జాగ్రత్తగా ఆడాలి. రైట్ నో ఢిల్లీలో ఒక కోఆర్డినేషన్ కనిపిస్తుంది. టీమ్ లో ఒక ఆషు మాలిక్ మాత్రమే కాదు, రిమైనింగ్ అందరి నుండి క్వాలిటీ పర్ఫార్మెన్స్ చూస్తూ ఉన్నాం. దానివల్లే 5 మ్యాచెస్ గెలిచారు. ఆషుని ట్యాకిల్ చేస్తే అజింక్య పవర్ అండ్ నీరజ్ నర్వాల్ నుండి టీమ్ కి ఆ సపోర్ట్ అనేది దొరుకుతుంది. ఒక సెకండ్ అండ్ థర్డ్ రైడర్ ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలో అలాంటి సపోర్ట్ ఇస్తున్నారు. ఆల్సో డిఫెన్స్ లో ఫజల్ అట్రాచలి టీం మొత్తాన్ని ముందుండి నడిపిస్తున్నాడు. నేను లైవ్ లో ఫజల్ పర్ఫార్మెన్స్ చూస్తున్నప్పుడు నాకు అనిపించింది ఒకటి, ఇలాంటి లీడర్ కదా ఉండాల్సింది అని. అంత చక్కగా టీం ని నడిపిస్తున్నాడు. ఇదే టీమ్ తో కన్సిక్యూటివ్ గా మ్యాచెస్ విన్ అవుతున్నారు కాబట్టి సో వాళ్ళ మధ్య కూడా ఒక అండర్స్టాండింగ్ బిల్డ్ అయింది. ఎనీహౌ వీళ్ళ స్టార్టింగ్ 7 చూసుకుంటే రైట్ ఇన్ లో ఆషు మాలిక్, లెఫ్ట్ ఇన్ లో అజింక్య పవర్, సెంటర్ మన్ గా నీరజ్ నర్వాల్, రైట్ కవర్ లో సుర్జిత్ సింగ్, లెఫ్ట్ కవర్ లో సందీప్ దేశ్వాల్, రైట్ కార్నర్ లో సౌరభ్ నందల్, ఆల్సో లెఫ్ట్ కార్నర్ లో ఫజల్ అట్రాచలి ఆడతారు. అయితే ఆషుకి లాస్ట్ మ్యాచ్ లో ఇంజురీ అయింది కదా, అతని మ్యాచ్ లో ఆడతాడా లేదా అనే డౌట్ చాలా మందిలో ఉండొచ్చు. అతనికి అయింది నోస్ ఇంజురీ మాత్రమే, అది పెద్ద మ్యాటర్ కాదు కాబట్టి డెఫినెట్లీ ఆడతాడు. నౌ డిస్కస్ అబౌట్ తెలుగు టైటన్స్. లాస్ట్ 2 ప్రివ్యూ వీడియోస్ లో కూడా చెప్పా, ఓపెనింగ్ స్టార్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేసి. ఒక ఎనర్జెటిక్ స్టార్ట్ దొరికితే టైటన్స్ కాన్ఫిడెన్స్ వేరేగా ఉంటుంది. అది ఆల్రెడీ జైపూర్, బెంగాల్ అండ్ ముంబై ఇలాంటి టీమ్స్ పైన చూసాం. ఒక అగ్రెసివ్ స్టార్ట్ దొరికితే త్రూఅవుట్ ది మ్యాచ్ అదే అప్రోచ్ తో ఆడగలరు. ఇది ఆల్రెడీ ప్రూవ్ అయింది. మీరు చూసుకుంటే ఒక కంఫర్టబుల్ పెద్ద లీడ్ లో ఉన్నప్పుడు మాత్రమే మనలో 3 మ్యాచెస్ లో గెలిచారు. అదే పెద్ద లీడ్ లేకపోయినా మనం వెనకబడినా లేదంటే క్లోజ్ గేమ్స్ లో టైటన్స్ ప్రెజర్ లోకి వెళ్ళిపోతున్నారు. దీనికి లాస్ట్ మ్యాచ్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ వాళ్ళకు ఉంది 2 ఆప్షన్స్. మ్యాచ్ స్టార్టింగ్ నుండి అయినా డామినేటింగ్ చేయాలి, ఏదైనా మ్యాచ్ మొత్తం కంట్రోల్ గా అయినా ఆడాలి. ప్రతిసారి డామినేటింగ్ చేయడం అంటే కష్టమే. సో ప్రెజర్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎలా కంట్రోల్డ్ గా ఆడాలో అనేది తెలుసుకోవాలి. లాస్ట్ మ్యాచ్ లో మనోళ్ళు చేసిన టాకిల్స్ కంటే ఇచ్చేసిన పాయింట్స్ 3 రెట్లు ఉన్నాయి. ఎక్కువ డిఫెన్స్ ఎర్రర్స్ చేయకుండా క్యాలిక్యులేటెడ్ అప్రోచ్ తో ఆడాలి. ఇక ఈ మ్యాచ్ లో టైటన్స్ స్టార్టింగ్ 7 చూసుకుంటే మేబీ కొన్ని చేంజెస్ తో రావచ్చు. లెఫ్ట్ రైడర్ గా విజయ్ మాలిక్, రైట్ రైడర్ గా జై భగవాన్, సెంటర్ మ్యాన్ గా భరత్ హుడ్డా, లెఫ్ట్ కార్నర్ లో అంకిత్, రైట్ కార్నర్ లో శుభం సిండే, లెఫ్ట్ కవర్ లో అజిత్ పవర్, ఆల్సో రైట్ కవర్ లో సాగర్ రావల్ ఆడతారు. అయితే లాస్ట్ ప్రివ్యూ వీడియోలో కూడా చెప్పా, ఆశీష్ అండ్ ఆకాష్ ఇండే వీళ్ళిద్దరూ ఆడతారు అనేసి. ఆడినట్లుగానే వీళ్ళిద్దరు కూడా ఆడారు. అలాంటిది ఈ మ్యాచ్ లో జై భగవాన్ ని ఇంట్రడ్యూస్ చేస్తారు అనిపిస్తుంది. బికాస్ ఆఫ్ ఆశీష్ అండ్ చేతన్ సాహు వీళ్ళిద్దరు కూడా ఇబ్బంది పడుతున్నారు. సో జై భగవాన్ ని ట్రై చేస్తేనే బెటర్. ఆల్సో రైట్ కవర్ లో అవిదుహాన్ నుండి ఇన్ఎక్స్పీరియన్స్ కనిపిస్తుంది. సో సాగర్ తో రిప్లేస్ చేయొచ్చు. ఇక ఈ మ్యాచ్ లో టైటన్స్ గెలవాలి అంటే మన రైడర్స్ అగ్రెసివ్ గా ఆడాలి. మీరు చూసుకుంటే లాస్ట్ మ్యాచ్ లో వీళ్ళు పాయింట్స్ స్కోర్ చేసినప్పుడే టైటన్స్ కంబ్యాక్ చేశారు. వీళ్ళు స్లో పేస్ తో ఆడుతున్నప్పుడు టైటన్స్ కి పెద్ద పాయింట్స్ అయితే రాలేదు. సో మరోసారి విజయ్ అండ్ భరత్ ఫైర్ పుట్టించాల్సిన అవసరం అయితే ఉంది. ఆల్సో ఢిల్లీ కార్నర్స్ వెరీ వెరీ స్ట్రాంగ్. మనోళ్ళు కొంచెం డిప్ గా వెళ్ళినా యాంకిల్ హోల్డ్ ఆల్ డాష్ కొట్టేయడం పక్క. మనోళ్ళు క్లవర్ రైడింగ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అలానే మన డిఫెండర్స్ ఊరికే ప్రతిసారి అడ్వాన్స్డ్ ట్యాకిల్స్ కోసం వెళ్తే ఇక అంతే. దట్ టు అపోనెంట్ టీమ్ లో ఉంది ఎవరో తెలుసు కదా,
ఆయుష్ మాలిక్ చిన్న మిస్టేక్ చేసిన తన్నుకుపోతాడు. అయితే అతన్ని ఆపడానికి అంకిత్ అస్త్రంగా కనిపిస్తున్నాడు. ప్రాపర్ యాంకిల్ హోల్డ్ అండ్ డాష్ చేయగలుగుతాడు. ఆయుష్ ని ఎవరైనా సైలెంట్ చేయగలుగుతారు అంటే నాకు తెలిసి అది అంకితే అనిపిస్తుంది. మరి ఈ మ్యాచ్ లో ఢిల్లీ గెలవాలి అంటే ఫర్ షూర్ ఆయుష్ మాలిక్ మాక్సిమం టైం కోర్ట్ పైన ఉండాలి. ఆల్సో విజయ్ అండ్ భరత్ వీళ్ళిద్దరిని సైలెంట్ చేస్తే టైటన్స్ ని ఈజీగా ఆపొచ్చు. ఇక ఈ మ్యాచ్ లో గెలిచే ఛాన్సెస్ విషయానికి వస్తే ఏ టీం కూడా ఈజీగా ఉండబోదు అనుకుంటున్నా. అయితే ఆయుష్ ని మాక్సిమం ఆపగలిగితే టైటన్స్ విన్ అవ్వచ్చు. లేదంటే ఢిల్లీకి ఈ మ్యాచ్ లో విన్ అవ్వడం కేక్ వాకే. ఇక ఇది గైస్ ఇవాల్టి వీడియో. ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అని మీరు అనుకుంటున్నారు? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇలాంటి వీడియోస్ అవి మిస్ అవ్వకూడదు అనుకుంటేనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బై బై, థాంక్స్ ఫర్ వాచింగ్.